శ్రీగురుభ్యో నమ. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనరూపాయ నమః. 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 ఇదాनीं वयं सर्वे भागवतमहापुराणे मोक्षपुराणे षोडशाध्याये प्रविशामः. पञ्चमस्कन्धे षोडशाध्याये श्रीमद्भागवतं पंचमस्कन्धं 16వ అధ్యాయం. పరీక్షిత్ మహారాజు శుకబ్రహ్మను అడుగుతున్నాడు, మహర్షి ఎన్నో విశేషాలు చెప్పారు, అనేక విషయాలు. అసలు భువనకోశం అంటే ఏమిటి? భువనకోశం దానికి శుకబ్రహ్మ చెప్తున్నారు, నాయన భగవంతుడి యొక్క లీలా విశేషాలు అవిచింత్యములు, అచింత్యములు, అనూహ్యములు, మనం ఊహించలేం. భువనం అంటే ఏమిటి? లోకము. ఇవన్నీ ఉన్నాయి, 14 భువనాలు ఉన్నాయి. భూలోక, భువర్లోక, స్వర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు 7 భువనాలు. ఇవి ఊర్ధ్వలోకాలు. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు అధోభవనాలు, అంటే అధోలోకాలు. మొత్తం 14 భువనాలు. ఇందులో మనకు ప్రత్యేకంగా విశేషమైన భువనం ఉంది. ఏమిటి భువనం? జంబూద్వీపం. జంబూద్వీపం భగవంతుడి యొక్క సృష్టిలో అద్భుతమైన 7 ద్వీపాలు ఉన్నాయి. ఈ 7 ద్వీపాల్లో ముఖ్యమైనది జంబూద్వీపం. జంబు అంటే ఏమిటి? తెలుగులో నేరేడు అంటాం, సంస్కృతంలో జంబు అంటారు. జంబూ వృక్షములు, జంబూ వృక్ష సముదాయములు కలిగిన ద్వీపం కనుక జంబూద్వీపం. ద్వీపానికి ద్వీపకల్పానికి ఏమిటి తేడా? చతుస్సాగర పర్యంత జలాలతో నిండి ఉన్నటువంటిది, ఆవరించబడినటువంటిది ద్వీపం. చుట్టూ సాగరమే, మధ్యలో భూమండలం. అది జంబూద్వీపం భూభాగం. అలా కాకుండా 3 వంతులు సాగరం చుట్టూ ఉంది, 1 వంతు మాత్రం భూభాగం మిగతా భూభాగంతో కలిసి ఉంది. దీన్ని ఏమంటారు? ద్వీపకల్పం అంటారు. అప్పుడు భారతదేశం ద్వీపమే, భరతఖండం. తర్వాత కాలాంతరంలో పరిణామాలు కలిగి ద్వీపకల్పం అయిపోయింది. ఇది ఈ జంబూద్వీపం చాలా విశేషమైనది. తామరాకు మీద నీటి బొట్టులాగా సాగరంలో ఉన్నప్పటికీ మహాపురుషుల యొక్క జన్మలతో పవిత్రమైనది ఈ జంబూద్వీపం. మనం సంకల్పంలో చెప్పుకుంటాం కదా, జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే అని చెప్తుంటాం. అంచేత జంబూద్వీపంలో భరతఖండం ఒకటి. ఈ జంబూద్వీపాన్ని 9 ఖండాలుగా విభజించారు. 9 ఖండాలు కూడా విశేషమైనటువంటి ప్రదేశాలు. ఒక్కొక్క ఖండంలో కొన్ని విశేషమైన పర్వతాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా మనకు ఇలావృత దేశం అని ఒకటి ఉంది. ఇలావృతం. ఈ ఇలావృతం చాలా విశేషమైనది. ఈ ఇలావృతం అనే ప్రాంతానికి దక్షిణ భాగంలో నిషధ పర్వతం, హేమకోటం, హిమాలయం 3 పర్వతాలు ఉన్నాయి.
పశ్చిమంలో మాల్యవంతం అనే పర్వతం ఉంది. తూర్పున గంధమాదనం ఉంది. ఉత్తరాన నీలపర్వతం ఉంది. చాలా విశేషమైనటువంటిది ఈ ఇలావృతం. ఈ ఇలావృతంలో అద్భుతమైన ఫలవృక్షాలు ఉన్నాయి. చూతవృక్షాలు అంటే మామిడి చెట్లు, జంబూ వృక్షాలు, నేరేడు చెట్లు, కదంబ వృక్షాలు, కడుము చెట్లు, వటవృక్షాలు, మర్రి చెట్లు, అశ్వత్థ వృక్షాలు, రావి చెట్లు, ఔదుంబర వృక్షాలు, మేడి చెట్లు, శమీ వృక్షాలు, జమ్మి చెట్లు, పలాస వృక్షాలు అంటే మోదుగ చెట్టు అంటారు. ఇలా విశేషమైనటువంటి ఔషధి వృక్షాలన్నీ ఉన్నాయి. అంచేత ఈ ఇలావృతం చాలా విశేషమైనదిగా భావిస్తుంటారు. ఈ ఇలావృతంలో ఉండేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఆత్మజ్ఞాన సంపన్నులు, భగవద్ధ్యాన తత్పరులు, యోగులు, పరమయోగులు ఇక్కడ ఉంటుంటారు. వాళ్ళు తపస్సే లక్ష్యంగా కలిగిన వాళ్ళు. మేరు పర్వతం చాలా విశేషమైనది ఇలావృతంలో. ఈ మేరు పర్వతం ఎంత విశేషమైందంటే దీన్ని సువర్ణగిరి అంటారు. బంగారు గనులు ఉన్నాయి, స్వర్ణ ఖనులు. దీనిపైన దేవతలు సంచరిస్తుంటారు. అటువంటి విశేషమైన మేరుగిరి, దాన్నే సుమేరు అని కూడా అంటారు. ఈ సుమేరుగిరి వల్ల ఇలావృతానికి ఎంతో ప్రసిద్ధి లభించింది. కురంగ కొరర కుసుంభ వైకుంఠ వైకంక త్రికూట త్రికూట శిశిర పదంగ రుచక నిషధ శ్రీనివాస కపిల శంఖ వైడూర్య జారుతి హంసర్షభ నాగ కారాంజుర నారదాదయ వింశతి గిరయ. ఈ మేరుపర్వతం చుట్టూ 20 పర్వతాలు ఉన్నాయట. గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు వాళ్ళందరూ కూడా అక్కడ ఈ గిరిలోకి ప్రదక్షిణ చేస్తుంటారు. అలాంటి విశేషమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి ఇలావృతంలో. అంతేకాదు ఇలావృతంలో ప్రత్యేకంగా దీనికి పశ్చిమ దిశలో పారియాత్ర పర్వతం ఉంది, ఒక కులపర్వతం. దక్షిణ దిక్కున కైలాసం ఉంది, అలాగే ఉత్తర దిక్కున త్రిశృంగం ఉంది. ఈ విశేషమైన పర్వతాలు. ఆ విధంగా ఈ పర్వతాల మధ్య అగ్ని శిఖలాగా ప్రకాశిస్తూ ఉంటుంది సుమేరుగిరి. దేవతలు ఎప్పుడు కూడా సంచరిస్తుంటారు ఈ ప్రదేశాల్లో అని ఈ జంబూద్వీపం గురించి, సుమేరుగిరి గురించి కూడా శుకపరబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే షోడశోధ్యాయः. స్వస్తి.